దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ. విద్యావంతులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి రాజకీయము అంతే ప్రత్యేకంగా ఉంటుంది. జాతీయ పార్టీలైనా సరే ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. అందుకే అక్కడి పార్టీలు ఎక్కువగా కూటమి కట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. మొత్తం 20 స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 23న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కేరళలో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉండడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. దక్షిణాదిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భిన్నంగా కనిపిస్తాయి కేరళ రాజకీయాలు. కారణం ఓటర్లలో రాజకీయ చైతన్యమే. అందులోనూ ఏ పార్టీ అయినా ఒంటరిగా కాకుండా ఇతరులతో జట్టు కట్టి బరిలో దిగుతుంటాయి. ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మధ్య ఉంటుంది. 2016లో జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ సర్కారును ఏర్పాటు చేయగా అంతకుముందు యూడీఎఫ్ అధికారంలో ఉంది. ఈసారి భాజపా కూడా చిన్న పార్టీలతో కలిసి బరిలో దిగుతుండడం వల్ల మొత్తం 3 కూటములు పోటీలో కనిపిస్తున్నాయి. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఆసక్తి కలిగిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ ఎం, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉన్నాయి. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిలో సిపిఐ, జనతాదళ్ ఎస్ తో పాటు మరికొన్ని పార్టీలు ఉన్నాయి. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భారత్ ధర్మ జనసేన, ఆర్ఎస్పీ బి, కేరళ కాంగ్రెస్ థామస్ వర్గం ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 20 స్థానాలకు గాను భాజపా 14 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపగా మిత్రపక్షం బీడీజీఎస్ కు 5 స్థానాలు, కేరళ కాంగ్రెస్ థామస్ వర్గానికి 1 స్థానం కేటాయించింది. యూడీఎఫ్ నుంచి కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఎల్డీఎఫ్ నుంచి సిపిఎం 16, సిపిఐ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 20 స్థానాలకు గాను మొత్తం 227 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ఇందులో 23 మంది మహిళలు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 31% ఓట్లతో 8 స్థానాలు దక్కించుకుంది. 22% ఓట్లతో సిపిఎం 5 సీట్లు గెలుచుకోగా 8% ఓట్లతో సిపిఐ 1 స్థానంలో గెలిచింది. 2% ఓట్లతో కేరళ కాంగ్రెస్ 1, ఆర్ఎస్పీ 1 స్థానం దక్కించుకున్నాయి. వామపక్షాల మద్దతుతో 2 స్వతంత్రులు కూడా గెలిచారు. పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు అందరికీ కలిపి 12% ఓట్లు దక్కాయి. భాజపాకు 1 సీటు రాకున్నా 10% ఓట్లు రాబట్టగలిగింది. జేడీఎస్ కు 2, ఆప్ కు 1% ఓట్లు దక్కాయి. ఇక్కడ 55% ఉన్న హిందువుల ఓట్లు ఇప్పటి వరకు అయితే యూడీఎఫ్ లేదా ఎల్డీఎఫ్ కు పడేవి. ఇప్పుడు భాజపా కూడా రంగంలోకి దిగడంతో వారి ఓట్లు అటువైపు కూడా మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 25% ఉన్న ముస్లింల ఓట్లలో ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనా. ముస్లిం లీగ్ యూడీఎఫ్ లో భాగస్వామి కావడమే ఇందుకు కారణం. 19% ఉన్న క్రైస్తవుల ఓట్లలో కొన్ని కాంగ్రెస్, మరికొన్ని సిపిఎం వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ చేసే స్థానాలకు సంబంధించి కూటముల మధ్య ఇప్పటికే అవగాహన కుదరడం వల్ల పోటీ ప్రచారాలతో రక్తి కట్టిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న వయనాడ్ ను తన 2వ స్థానంగా ఎంపిక చేసుకోవడంతో కేరళ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ తన నిర్ణయంతో భాజపాకు లబ్ధి చేకూరుస్తోందని ఆరోపిస్తోంది సిపిఎం. వయనాడ్ నుంచి పోటీ చేయడం వల్ల దక్షిణాదిపై ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. కేరళలో 2 రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు పెట్టుకున్న రాహుల్ పథనంపురం, పథనాంమిట్ట నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. 3,50,000 crores given to 15 of the richest people in this country. And what would it take to transform the lives of the cashew industry, cashew workers? 300 crores. So Mr. Narendra Modi can give 30,000 crores to Anil Ambani, but cannot give 300 crores to the cashew industry. So 5 months ago, I called the economists of the Congress party. And I said, I want to give a message to the people of India. No confusion, clear message. And the message is that if Narendra Modi can give lakhs of crores of rupees to 15 of the richest people in India, the Congress party can do the same for the poorest people in India. So I asked the think tank very simple question. I said, Mr. Narendra Modi promised a number, 15 lakh rupees in every bank account. It was a lie. It is impossible to give 15 lakh rupees to every Indian person. He knows it, I know it,
the rest of the country. రాహుల్ తర్వాతి ప్రచారం తిరువనంతపురం అలపుళలో. తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ బరిలో ఉన్నారు. ఈయనపై మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ ను బరిలో నిలిపింది భాజపా. ఇప్పటికే ప్రధాని మోదీ కోజికోడ్, తిరువనంతపురం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యడ్యూరప్ప పాల్గొన్నారు. కేరళలో శబరిమల అంశంపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాలని భావిస్తోంది భాజపా. గతంలో ఎప్పుడు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటముల మధ్య ఉండే పోరు ఇప్పుడు భాజపా కూటమి కారణంగా త్రిముఖ పోరుగా మారింది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తట్టుకొని ఎల్డీఎఫ్ సత్తా చాటుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కేరళలో రాహుల్ రాకతో యూడీఎఫ్ కూటమి రెట్టించిన ఉత్సాహంలో ఉంది. ఈసారి ఎలాగైనా విజయాన్ని దక్కించుకుని తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.